మహబూబ్ నగర్ పురపాలక పరిధిలోని సర్వే నెంబర్ 523 ఆదర్శ నగర్ వికలాంగుల కాలనీలో ఉన్న సమస్యలను త్వరలో పరిష్కరించి అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని మహబూబ్ నగర్ శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి హామీ ఇచ్చారు. మహబూబ్ నగర్ పురపాలక సంస్థ పరిధిలోని సర్వే నెంబర్ 523లో గల ఆదర్శ నగర్ కాలనీని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కాలనీలో గత 10 సంవత్సరాలుగా ఏ విధమైనటువంటి అభివృద్ధి జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కాలనీలో జీవనం కొనసాగిస్తున్న వారు పేదలని, బడుగు బలహీన వర్గాలకు చెందిన వారని, అన్ని వసతులు సమకూర్చాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అన్ని రకాల వసతులు కల్పిస్తామని ఆయన తెలిపారు. ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలు త్రాగునీటికి ఇబ్బంది పడుతున్నారని, వెంటనే తాగునీటి ఏర్పాటు చేయాలని చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ను ఆదేశించారు. చాలా ఇబ్బంది సార్. ఏడవై తెచ్చుకోవడం ఒక బోర్ లేదు, ఏడ తెచ్చుకోవాలని కూడా మంది ఉంటారు. 3 గింజలు అడుకొని తెచ్చుకుంటున్నారు. గవర్నమెంట్ ల్యాండ్ ఉందా? ఇది గవర్నమెంట్ ఇది బోర్ పడుతుందా? ఈ ల్యాండ్ ఎవరికి బోర్ అవుతుంది? చూస్తున్నాడు గల్లీల పొంటే అన్ని మొత్తం మొత్తం ఎంతమంది ఉన్నారు? అయితే స్కూల్ లేదు సార్. ఇప్పుడు డబుల్ బెడ్రూము 330 ఇండ్లు ఉన్నాయంటే మినిమం ఒక అదేనా 20 ఏళ్ళు అయిపోయి సార్ ఇక్కడ వచ్చి దీంట్లో ఖాళీ ల్యాండ్ ఎక్కడెక్కడ గవర్నమెంట్